వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో యూజీ, పీజీ డిప్లొమా, వేరియస్ యూనివర్సిటీస్, డిగ్రీస్, అకాడమిక్ ప్రోగ్రామ్స్, స్కాలర్షిప్స్, డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్స్, వేరియస్ యూనివర్సిటీస్ వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు IRDAIలో అవకాశాల గురించి చూద్దాం. హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI 49 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన చేసింది. ఆన్లైన్లో దీన్ని దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం ఉద్యోగాల్లో జనరల్ అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 21, ఈడబ్ల్యూఎస్లకు 4, ఓబీసీలకు 12, ఎస్టీలకు 4 కేటాయించారు. యాక్చురియల్ 5 60% మార్కులతో గ్రాడ్యుయేషన్తో పాటు IAI 7 పేపర్లు పాస్ అవ్వాలి. ఫైనాన్స్ అయితే 5 60% మార్కులతో గ్రాడ్యుయేషన్తో పాటు AICWA, AIACMA, ACS, CFA పాస్ అవ్వాలి. లా 5 ఉన్నాయి. లా డిగ్రీని 60% మార్కులతో పూర్తి చేయాలి. IT 5 ఉన్నాయి. 60% మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా అదే శాతం మార్కులతో MCA కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పీజీ చేసి ఉండాలి. రీసెర్చ్కి 5 ఉన్నాయి. 60% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ, 2 ఏళ్ల పీజీ డిప్లొమా, ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్. జర్నలిస్ట్ చూస్తే 24 ఉన్నాయి. 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉండాలి. 29/2024 నాటికి 30 సంవత్సరాలు పెంచకూడదు. గరిష్ట వయసులో SC, STలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 5 ఏళ్ళు. PWBD మొదటి దశలో ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 2వ దశలో డిస్క్రిప్షన్ పరీక్ష, 3వ దశలో ఇంటర్వ్యూ ఉంటాయి. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష రీజనింగ్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 40 మార్క్స్. మొత్తం 160 ప్రశ్నలకు 160 మార్కులు. వ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు తగ్గిస్తారు. డిస్క్రిప్షన్ పరీక్ష, దీంట్లో 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో ఇంగ్లీష్కు 100 మార్కులు, పేపర్ 2లో బీమాను ప్రభావితం చేసే ఆర్థిక సామాజిక అంశాలను 100 మార్కులు, పేపర్ 3 ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్ 100 మార్కులు. ప్రతి పేపర్కి 60 నిమిషాల చొప్పున వ్యవధి ఇస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ, వేదిక, చిరునామా వివరాలను వెబ్సైట్లో తెలియజేస్తారు. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్లను సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ పరీక్షా కేంద్రాలు చూస్తే ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాదుల్లో, డిస్క్రిప్టివ్ పరీక్షను హైదరాబాద్లో మాత్రమే నిర్వహిస్తారు. ప్రత్యేక శిక్షణ SC, ST, OBC, PWBDలకు పరీక్షకు ముందు శిక్షణ సదుపాయం ఉంది. ప్రిలిమినరీ, డిస్క్రిప్టివ్ 2 పరీక్షలకు శిక్షణ అందిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత ఈ శిక్షణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తును నింపి సమర్పించాలి. అభ్యర్థుల సంఖ్యను బట్టి శిక్షణ ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తారు. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఇంకా ఇప్పటి నుంచి టైం టేబుల్ వేసుకొని సన్నద్ధతమైతే సమయం వృధా కాకుండా ఉంటుంది. బ్యాంక్, రైల్వే, SSC పోటీ పాత పరీక్షల ప్రశ్న పత్రాలను సాధన చేయాలి. నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని తక్కువ మార్కులు వస్తే ఆ అంశాలకు అదనపు సమయాన్ని కేటాయించుకోవాలి. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి ఇది గుర్తుంచుకొని తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు రాయాలి. దరఖాస్తు చివరి తేదీ 20/9/2024. వెబ్సైట్ www.irdai.gov.in.
ఈ సమాచారాన్ని అవసరం ఉన్న వాళ్ళకి చేరవేసి వాళ్ళ జీవితంలో వాల్యూని యాడ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.